టార్గెట్ చేశాడు అనుకోవచ్చు హరీష్ రావు. హరీష్ రావును రేవంత్ రెడ్డి టార్గెట్ చేశాడు, నో డౌట్ అదే జరుగుతోంది. బట్ ఈ హరీష్ రావును టార్గెట్ చేసేంత శక్తిమంతుడు కూడా కాదు. నేనేం చెప్పానంటే చెదులు తిన్న చెట్టు లాంటి వాడు. ఆయన పునాది చాలా బలహీనమైంది. ఇవాళ ఆయన చంద్రబాబు నాయుడు అండతో, చీకటి బీజేపీతో ఉండే చీకటి పొత్తుతో, అవినీతి సొమ్ముతో కొనసాగుతున్నాడు తప్ప ప్రజాబలంతో కాదు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిదీ చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డికి లింకప్ చేస్తుంది, కానీ ఎవిడెన్స్తో ఎక్కడైనా చూపించింది అనేది కాంగ్రెస్ నేతలు మాట్లాడారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదని శోకన్నాలు పెడుతుంది ఎవరు? ఆరునొక్క రాగంతో ఏడుస్తున్నది ఎవరు? అయ్యో టీడీపీ సమాధి అయిపోయింది అని చెప్పి మొన్న లబో దిబో మొత్తుకున్నది ఎవరు? ఖమ్మంలో. ఎందుకోసం మొత్తుకున్నాడు ఈయనకి? ఇక్కడ టీడీపీ లేకుండా పోవటం అనేది తెలంగాణకు జరిగిన ప్రయోజనం. నేను చెప్తున్నాను, ఒక ఉద్యమకారుడిగా చెప్తున్నాను. అది వలసవాద పార్టీ. అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా అడ్డుకున్నది. రాజీనామాల డ్రామాలు నడిపింది ఎవరు? తెలుగుదేశం పార్టీ కాదా? ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కేంద్రంగానే నడిచింది రాజీనామాల డ్రామాలు. తెలంగాణ అన్న పదాన్ని నిషేధించింది ఎవరు? తెలుగుదేశం పార్టీ కాదా? తీవ్రమైన రాజ్యహింస చేసి తెలంగాణ నెత్తురు కళ్ళ చూసింది ఎవరు? టీడీపీ కాదా? బషీర్బాగ్ కాల్పులు చేసింది ఎవరు? టీడీపీ కాదా? ఆ టీడీపీ జెండా తెలంగాణలో అంతమొందిందంటే తెలంగాణకు శుభ పరిణామం. తెలంగాణలో టీడీపీని రూట్అవుట్ చేసి తెలంగాణ తెచ్చి ఎంత మేలు చేశాడో అంత మేలు చేశాడు కేసీఆర్.